వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. నేను మీ అనుపమ అండి. ఇవాళ మనము ఒక హెల్దీ అండ్ వెజిటేరియన్ సూప్ చేసుకుంటున్నాం. నాకు వెజిటేరియన్ చాలా రిక్వెస్ట్ వస్తున్నాయండి, అందుకని ఎతికి కొంచెం స్పెషల్గా ఉన్న వెజిటేరియన్ రెసిపీస్ మీకోసం చేస్తున్నాను. దీన్ని మినిస్ట్రోనీ సూప్ అంటారండి. అబ్సల్యూట్గా మినిస్ట్రోనీ సూప్ అంటే కాదు, కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి దీంట్లో. మన ఇండియన్ ప్యాలెట్కి సరిపోవడానికి కొంచెం డిఫరెంట్గా చేశాను. కాకపోతే దీంట్లో ఉన్న 2 పాయింట్లు ఏంటంటే, ఒకటి కొద్దిగా బీన్స్ ఉంటాయి ఇందులో, 2 మన బోళ్ళని కూరగాయలు ఉంటాయి, 3 కాస్త పాస్తా ఉంటుంది. ఆ పాస్తా ఎరేసి మిగతా వాటన్నిటిని తినిపించవచ్చు ప్రజలతో. సో దట్స్ వాట్ మేక్స్ మినిస్ట్రోనీ సూప్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సూప్స్ టు ఫీడ్ మై కిడ్స్ అనమాట. ఎందుకంటే అప్పుడు ఆ పాస్తా కోసం ఆ బీన్స్, కూరగాయలు అన్నీ చక్కగా తింటారు. సో ఇట్స్ ఎ హెల్దీ ఆల్టర్నేటివ్ టు లాట్ ఆఫ్ స్టఫ్. దీంతోపాటు నేను ఇంకొంచెం టు పుష్ ది ఫ్లేవర్ అప్ గార్లిక్ బ్రెడ్తో సర్వ్ చేస్తానండి. ఆ గార్లిక్ బ్రెడ్ వల్ల ఏమవుతుందంటే ఇట్ మేక్స్ ఇట్ ఎ కంప్లీట్. నేను ఎప్పుడైనా సూప్ ఇంట్లో ఈవినింగ్ చేస్తాను, దాంతోపాటు కొంచెం గార్లిక్ బ్రెడ్, టోస్టెడ్ బ్రెడ్ అలాంటివి పెడితే ఏమవుతుందంటే మనకి అది ఆల్మోస్ట్ ఫుల్ మీల్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంత పెరుగన్నం పెడితే, మనకు పెరుగన్నం లేకుండా రోజు వెళ్ళదు కదండి. కొద్దిగా పెరుగన్నం పెట్టేసామనుకోండి, ఆ రోజు సెక్షన్ క్లోజ్. సో చూసేద్దామా ఇప్పుడు మినిస్ట్రోన్ సూప్. మనం అండి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము. సో ఈ ఆయిల్తో పాటు కొద్దిగా బటర్ వేసుకుంటున్నానండి. సో కొంచెం గార్లిక్, కొద్దిగా ఉల్లిపాయలు, సో మనం ఇలా కొద్దిగా వీటిని వేయించుకున్నాక ఇందులో బెస్ట్ పార్ట్ ఆఫ్ ద సూప్ ఏంటో తెలుసా అండి, బోల్డ్ అని కూరగాయలు వేసుకొచ్చింది. ఐ లవ్ ఇట్ వెన్ ది రెసిపీ కాల్స్ ఫర్ లాట్స్ ఆఫ్ వెజ్జీస్. ఐ లవ్ దట్ రెసిపీ. సో మనం ఈ కూరగాయలన్నీ వేసేసుకున్నామండి. మామూలుగా మినిస్ట్రోనీ సూప్లో ఏదో ఒక బీన్స్ వేసుకుంటారు. ఇది ఏ బీన్స్ అయినా వేసుకోవచ్చు. మీరు వైట్ బీన్స్ వేసుకోవచ్చు, రాజ్మా వేసుకోవచ్చు, లేదా మన ఆఖరికి శనగలు కూడా వేసుకోవచ్చు. తెల్ల శనగలు, ఎర్ర శనగలు, ఏ శనగలైనా సరేనండి, యాజ్ లాంగ్ యాజ్ బీన్స్ వేసుకుంటే బాగానే ఉంటుంది. దీంట్లో ఇప్పుడు నేను కొంచెం టమాటో ప్యూరీ వేసుకుంటున్నానండి. ఇది స్టోర్ బాట్ది వేసుకుంటున్నాను. నాకు ఇవాళ మనం ప్రాపర్ చేసుకోవడానికి టమాటాలు మాడంటాయి కదండి మధ్యలో, ఆ టైంలో చేస్తున్నాను. అందుకే స్టోర్ బాట్ వేస్తున్నాను. మీకు టమాటాలు చీప్గా ఉంటే చక్కగా టమాటా ప్యూరే చేసేసుకోండి, ఇంకా ఫ్రెష్గా ఇంకా బాగుంటుంది. సో నేను ఒక చెంచా ఉప్పు వేస్తున్నాను దీంట్లో నెక్స్ట్ నేను నీళ్లు పోయిపోతున్నాను. మనం ఇంకొంచెం నీళ్లు పోసుకుందాము. నా ఈ టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి ఒక హాఫ్ స్టాక్ ట్యాబ్లెట్ వేసుకున్నానండి. స్టాక్ ఇవి దొరుకుతాయి మీకు ఇంట్లో. ఓపిక్గా స్టాక్ ప్రిపేర్ చేసుకునే టైం ఉంటే స్టాక్ ప్రిపేర్ చేసుకోండి. నాకు అంత టైం లేదు ఇవాళ, అందుకని ఒక హాఫ్ స్టాక్ ట్యాబ్లెట్ వేసాను. దానివల్ల ఏమవుతుందంటే డెప్త్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది. సో దీంతోపాటు నేను నా పాస్తా కూడా వేసేస్తున్నాను. మినిస్ట్రోనీ సూపు చాలా హార్టీగా ఉంటుందండి, ఎందుకంటే మీరు బీన్స్ వేస్తారు, మన పాస్తా వేస్తారు, కూరగాయలు వేస్తారు. సో దీన్ని కొంచెం బ్రెడ్, నేను గార్లిక్ బ్రెడ్ చేయడం కూడా చూపిపోతున్నాను. దీన్ని కొంచెం గార్లిక్ బ్రెడ్ తినేస్తే పని అయిపోతుంది. ఇది ఇంకా మూత పెట్టి మరగనిద్దాం. ఇందులో నాకు కొద్దిగా కారం తక్కువ అనిపిస్తుందండి, అసలు వేయలేదు నేనేమి కారం, అందుకనే కొద్దిగా పెప్పర్ వేస్తున్నాను. ఇదిగో చూసారా, మన సూప్ రెడీ అయిపోయింది. నాకు సూప్లో వెజిటబుల్స్ మషీగా ఉంటే ఇష్టం అండి, అందుకని ముందు ఏం చేసి అన్నిటినీ కలిపేసేసాను. మీకు మషీ వెజిటబుల్స్ ఇష్టం లేకపోతే కొంచెం క్రిస్ప్గా ఉండాలి అనుకుంటే ఇవి కొద్దిగా పాస్తా సగం ఉడికిన తర్వాత వేసుకోండి, అలా కూడా బాగుంటాయి. సూప్ రెడీ అయిపోయింది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను.
ఇప్పుడు సూప్ రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ గార్లిక్ బ్రెడ్ చేస్తున్నానండి. అది కూడా నేను ఓవెన్ లేకుండా ప్యాన్ మీద చేస్తున్నాను. ఈజీగా 2 నిమిషాల్లో అయిపోతుంది. నెక్స్ట్ మనము గార్లిక్ బ్రెడ్ చేసుకుందాం అండి. గార్లిక్ బ్రెడ్కి నేను కొంచెం బటర్ తీసుకుంటున్నాను. ఇందులో మనం కొద్దిగా గార్లిక్ వేసుకుందాం, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఆర్గానో వేసుకుంటున్నాను. దీన్ని నేను చక్కగా కలుపుకుంటున్నాను అన్నమాట. మన గార్లిక్ బటర్ రెడీ. ఇంత సింపుల్ అండి గార్లిక్ బ్రెడ్ చేసుకోవడం అంటే. పిల్లలేమో ఒకటే బయట నుంచి తెప్పించి మనని వాయించుతుంటారు. ఏదైనా బ్రెడ్, మీ దగ్గర ఉన్న బ్రెడ్ తీసుకోండి. మాకు ఈ మధ్య సార్డో బ్రెడ్స్ దొరుకుతున్నాయి. హైదరాబాద్లో సార్డో బ్రెడ్ తెప్పించాను, ఎలా ఉంటుందో చూద్దామని దానికి పోస్తున్నాను. ఇది 1 సైడ్ పెడతారండి, ఇంకో సైడ్ కావాలంటే సింపుల్ బటర్ వేసుకుందాం. నేను దీన్ని ప్యాన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నా. దీన్ని మనం అవెన్లో కూడా, గ్రిల్లో కూడా చేసుకోవచ్చు, కానీ మళ్ళీ అది ఆన్ చేయడం ఎందుకు అని చెప్పి సింపుల్గా ప్యాన్ ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకు. మనం ఇందులో కొంచెం బటర్ వేసుకున్నామండి, కొద్దిగా అంటే చాలా కొద్దిగా. అన్బటర్డ్ సైడ్ వేద్దాము గార్లిక్ బ్రెడ్ది. ఇది రెడీగా ఉన్న బ్రెడ్తో చేసుకునే గార్లిక్ బ్రెడ్ చేసుకునే విధానం. బ్రెడ్ బేకింగ్ అంత ఈజీ కాదండి, కొంచెం అడ్వాన్స్డ్. మీరు కావాలి అంటే నాకు DM చేయండి, నేను సరిపడా రిక్వెస్ట్ వస్తే అప్పుడు బ్రెడ్ బేకింగ్ టేకప్ చేస్తాను. సో మన సూప్ రెడీ, గార్లిక్ బ్రెడ్ రెడీ, సర్వింగ్ ఒకటే మిగిలింది. సూప్ ఇప్పుడు టేస్ట్ చేద్దామండి. ఇది చూడండి, నేను వేడివేడిగా ఉందండి, చాలా వేడిగా ఉంది ఇది. చాలా బాగుందండి. ఎందుకంటే ఆ బీన్స్ ఏదైనా ఉన్నాయో అది ఒకలాంటి పిండి పిండి టేస్ట్ ఇస్తుంది. నేను పాస్తాని యాక్చువల్లీ అల్లంతే వండాలంటారు, నాకు అన్నీ ముషిగా ఇష్టం, అందుకని పాస్తా కూడా కొంచెం ముషి చేశాను నేను. మీకు కావాలంటే ఇంకొంచెం ముందు తీసేసుకోవచ్చు. ఇక్కడ ఏమీ హార్డ్. ఇప్పుడు నిజంగా పాస్తా చేస్తున్నప్పుడు ముషి పాస్తా పెడితే గలీజ్గా ఉంటుంది తినడానికి, కానీ సూప్లో పాస్తాని కొంచెం ముషి చేసినా కూడా బాగానే ఉంటుందండి. అండ్ లెట్ us try the garlic bread. ఇది సార్డో బ్రెడ్ కదండి, కొంచెం స్ట్రెచీగా బాగుంది. అండ్ గార్లిక్ ఫ్లేవర్ ఈస్ కమింగ్ అవుట్ వెరీ వెల్. దట్ ఈస్ ద రియల్ థింగ్ అండి. అబ్సల్యూట్లీ సోల్ఫుల్ హోల్ మీల్ అండి. సో ప్లీజ్ డెఫినెట్గా ఈ మిన్స్టోన్ సూప్ ట్రై చేయండి. నాకు ఎలా ఉందో కమెంట్స్లో తప్పకుండా చెప్పి పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అండ్ బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోద్దు. సైనింగ్ ఆఫ్, యువర్ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.